ఇవేమీ నీకు గుర్తులేవా? ఇవేవి నీ మనసుకు పట్టవా? అవునులే, ఇంద్రని ఇంటి నుంచి పంపించకపోతే నాన్ననే చచ్చిపోమన్న దానివి. అహల్య తల్లిని తెంపి నన్ను కూడా చంపిన దానివి. అహల్యం చంపడం నీకో లెక్క. మమ్మల్ని చంపాలనుకుని మనిషిగా నువ్వు చచ్చిపోయావని మర్చిపోకు నాన్నమ్మా. నేను నాన్న చచ్చిపోతే నీకు తల కొరివి పెట్టేవాళ్లు కూడా ఎవ్వరూ ఉండరు నాన్నమ్మా. గౌతమ్, గౌతమ్, అవునమ్మా, వాడన్న ప్రతి మాటలో నిజముంది. ఏదైనా పుట్టించే శక్తి ఒకటి నేలకి, 2 స్త్రీలకి మాత్రమే ఉంటుందంటారు. అలాంటిది ఆడదాని వయ్యుండి, మాతృమూర్తి వయ్యుండి, కడుపుతో ఉన్న ఆడపిల్లని చంపాలని ఎలా అనుకున్నావమ్మా? అసలు ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచావు, ఎంతో ఇష్టంగా చూసుకున్నావు. నీ వల్లే కదమ్మా నాకు ప్రేమ, అభిమానం, మంచి మానవత్వం అన్నీ అర్థమయ్యాయి. నువ్విచ్చిన ధైర్యంతోనే కదమ్మా నేను ఆర్మీకి వెళ్ళాను. అలాంటి నీలో ఇప్పుడు ఆ ప్రేమ, మంచితనం, మానవత్వం ఏమయ్యాయమ్మా? కరుడుగట్టిన కసాయిదాన్లా, ఉన్మాదిలా ప్రవర్తించావే. నిన్నింతకు మించి ఏమనాలో తెలియట్లేదమ్మా. నీ కొడుగ్గా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. అర్జున్, ఎందుకత్తయ్య ఇలా చేశారు? మీకు అహల్య మీద కోపం ఉందని తెలుసు, కానీ మరి ఇంత ప్రాణాలు తీసేంత కోపమా? మాకు మంచి చెడు చెప్పాల్సిన వారు మీరే ఇలా ఆలోచించడం ఏంటి? మీరెంత పాపం మూట కట్టుకోబోయారో మీకు అర్థమవుతోందా? మునిమనవణ్ణి ఎత్తుకోవాల్సిన చేతులతో ఒక పసి మొగ్గని చిదివేయాలనుకున్నారా? మీ ప్రయత్నం నెరవేరుంటే ఎంత అనర్థం జరిగి ఉండేది. మీరు ఎంతో గొప్పగా భావించే ఈ వంశానికి ఎంత కలంకం అంటుకునేది. మేము ఎన్ని చెప్పినా నీ మనసు కరగదు, నీ మనసు మారదు అని అర్థమైంది నాన్నమ్మ.